చెప్పులు తెంకొచ్చినా అమ్ముకుందాం శీర్షకం తెచ్చినవరా అమ్ముకుందాం శీర్షకం తెచ్చినవరా యాడ తెచ్చి నింటాం నీకు అన్ని అవసరం లేదు తెచ్చినా అమ్ముకుందాం శీర్షకం అమ్ముకుంటాం. ఏడో కొత్త ఉన్నాయి పాత ఉన్నాయి ఏడో దెంకొచ్చినట్లుండవు కొత్త ఉన్నాయి పాత ఉన్నాయి ఏడో దెంకొచ్చినట్లుండవు. చూడు ఇది షోరూమ్ ఎట్లో జత ఎట్లున్నాయి అనుకోండి చూడు కొట్టినా గాని అదురుతున్నాయి చూడు కొట్టినా గాని అదురుతున్నాయి. సర్లే గాని మనకేం ప్రాబ్లం ఉండదు కదా. ప్రాబ్లం ఏమి ఉండదు ఏమంటే శీర్షకం సర్లే నాకు 600 నీకు 400 ఎట్లయితుంది అది అవన్నీ కాదురా 1000 రూపాయలకి ఇమ్మినావు అనుకో నాకు 600 నీకు 400 సర్లే లేదంటే నువ్వు కూర్చో నీకు 500 ఇస్తా నాకు 500 తీసుకుంటా. ఎట్లా నువ్వేమో సర్లే చెప్పులు మరసలు పెట్టి చెప్తా టగటగా. ఎవరు చూడకూడదు ఎవరు చూడకూడదు నువ్వు చూడకూడదు నాయనా ఏడదే అంటే చెప్పులు అమ్మేది ఎవరు చూడకూడదు అట్లాంటివే. సర్లే ఈ కవరింగ్ అమ్ముతుంటావు కదా సర్లే ఎంబైతా ఏదన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ నాకు ఫోన్ చేయి. అంటే నువ్వు దెంగిచ్చేట్టున్నావు పో ఈరోజు మళ్ళీ నాకు ఫోన్ చేయి. అంటే నువ్వు దెంగిచ్చేట్టున్నావు పో ఈరోజు అంటే మేము సచ్చిగా మాయం అంటే నువ్వు సచ్చి చేసుకుంటాను మడ్డ కూడా ఇచ్చేట్టున్నావు. అదే మేము సచ్చిగా అంటేనా మనమేవి అంటే పాత పక్కన దింగిందంటే గుద్దగా బలుపు అనమాట పక్కన దింగినా ఎత్తకొచ్చినాయి అమ్ముకో చెప్పులు కానీ ఎవరోళ్ళు అయితే మళ్ళీ గుడ్డ దింగుతారు. మిమ్మ సచ్చిగండి అయితే మళ్ళీ గుడ్డ దింగుతారు. మిమ్మ సచ్చిగండి సరిపో చెప్పులు చెప్పులే చెప్పులు బే చెప్పులు చెప్పులే చెప్పులు బే చెప్పులే చెప్పులే అమ్మ నిన్ననే కొత్త చెప్పులు ఇచ్చావా మా అమ్మ చెప్తే ఇప్పుడు కొత్త వగలు కొడతాది. చెప్పులే చెప్పులే నా సెకండ్స్ లో మంచిగా జత చెప్పులు ఇవి అయితే చెప్పులు ఇవి ఒక చూడు 5 నుంచి కిందకి వేసిన చెప్పులు ఇవి ఒక చెప్పులు 50 అయితే చెప్పులు ఇవి ఒక చూడు 5 నుంచి కిందకి వేసిన చెప్పులు ఇవి ఒక చెప్పులు 50 తీసుకో చెప్పులే నాదన్న తిన్న ఉన్నాయి. ఏంది మా వాడు సెకండ్స్ లో కొనుక్కొని వచ్చినది చెప్పులే గుడికాడ ఇచ్చినట్టయ్యా అవి యా గుడికాడ చెప్పులే గుడికాడ ఇచ్చినట్టయ్యా అవి యా గుడికాడ చెప్పులే చూడు చెప్పులు కదయ్యా స్వామి అద్దం అరిగిపోయితో పెయింట్ చెప్పుకే చెప్పుకే చెప్పులే నువ్వు కొనే అట్లా లేవు చెప్పులు స్వామి నావే చెప్పులవి. మా వాడు పక్కన నుంచి విధంగా పిలిపి పిలిపి మాట్లాడతాను అంతా పక్కన నుంచి విధంగా పిలిపి మాట్లాడతాను అంతా ఉండు వాళ్ళు ఫోన్ చేస్తా. హలో ఎవరో చెప్పులు నావని వచ్చినారు రారా స్వామి వద్దనా సరే రా. ఎవరు వాడు ఏం తమ్ముడు ఇవి నేను వాడి వదిలిపెట్టేసిండే. సర్లే తమ్ముడు మీరు కూర్చొని డిస్కషన్ చెప్తా ఇట్లా ఇట్లా నీతో పని ఉందిరా నువ్వు మెయిన్ క్యాండిడేట్ ఇటు కూర్చో. చెప్పులే ఏడదేం వచ్చినావు చెప్పులే ఏడదేం వచ్చినావు చెప్పులు ఇవి ఏడ తెచ్చినాం నీకేలా యాళ్ళు ఇచ్చా అంటే నాయరా తమ్ముడు అది మా వాడు చెప్పులు తెచ్చినా మా వాడు కొడకొచ్చినా అని చెప్పినాడు. మా అమ్మ కొత్త వగలిందా నిన్న తీసినావి చెప్పులు నా ఉంటాడు యా చెప్పులు రానివి అద్దో అవి నీ పేరు ఉందే దానిపైన అద్దోరా పెయింట్ వేసినా నేను చెప్పుకి పెయింట్ చెప్పుకి పెయింట్ అనరు. నేను ఇట్లా పట్టాల మీద నడిచి అలవాటు అయిపోయింది లేదు లండన్ పోయేటప్పుడు లండన్ పోయేటప్పుడు అప్పుడు గ్రీస్ అయింది దానికి. గ్రీస్ కాదురా తమ్ముడు ఇది పెయింట్ రా నేను వేసిండేది పెయింట్ కాదు అది గ్రీసు కుత్తా వగలు కొడతారా మా అమ్మ ఇంకో చేత చెప్పులు అడిగితే లేదురా తమ్ముడు కుత్తా వగలు కొడతారా మా అమ్మ ఇంకో చేత చెప్పులు అడిగితే లేదురా తమ్ముడు చెప్పులే నువ్వు స్వామి చెప్పులు కొత్తవే వాడు అమ్మమన్నాడు. నువ్వు స్వామి చెప్పులు కొత్తవే వాడు అమ్మమన్నాడు. నీవి ఆడపోయినాయిరా గుడి దగ్గర పోయినాయి తమ్ముడు గుడి దగ్గర నువ్వు చెప్పులే
నువ్వు ఎత్తుకొని దింగి ఇటు నుంచి దెంగే అంటే ఓయ్, ఏ ఉండండి, నాకు పెద్ద డౌట్ వచ్చింది. ఒరే ఇక్కడ రారు నువ్వు, చెప్పులు ఆడ తెచ్చినావురా? నన్ను అమ్మమ్మ వచ్చినాము చెప్పురా. చెప్పురా చెప్పు ఏ, చెప్పు ఏ, ఆ, చెప్పురా. చెప్పురా చెప్పు ఏ, చెప్పు ఏ. ఆ, చెప్పులు ఆడ తెచ్చినావు? చెప్పురా. వాడు నన్ను వీళ్ళమ్మ కొడతాను. సచ్చి అంటే ఆ, గుడికాడ తెంకొచ్చినాయి. చెప్పురా, వాడు నన్ను వీళ్ళమ్మ కొడతాను. సచ్చి అంటే ఆ. గుడికాడ తెంకొచ్చినట్టు ఉన్నాయి. అరే వానమ్మ నావే కానొచ్చినారా నీకు ఎవరు వర్షంలో తమ్ముడు. తెంకొచ్చినాము. కాదురా, నీకు ఎన్నిసార్లు రా నేను అడిగినది? చెప్పులే ఆడేవి, చెప్పులే నీలాగా లేవు కాదు. నేను చెప్పిన మాట ఏంటే నీ చెప్పులుగా నీ తల్లేదంటే ఈయనవి. ఏ నీవు పోయి కొత్త ఏ నేను చెప్పాను నీ నా మాట బయలే. చెప్పులు చెప్పులే. నా మాట బయలే. చెప్పులు చెప్పులే. గుడ్ జాబ్. నేను ఎత్తుకొని తగ్గాలి కనపడద్దు చెప్పొద్దు అని. సరే నీకు ఇచ్చారు, చెప్పులే. ఇట్లా అయింది అయిపోయింది. కంటిన్యూ చేయండి. ఇంకా నేను నాకు అంత పర్సెంటేజ్ ఇస్తే నాకు చెప్పులొద్దు. ఈడు దొంగతనాలు చేద్దాం.